ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. పరమశివుడి యొక్క శుక్రమార్గం నుంచి బయటికి వచ్చాడు కాబట్టి ఆయన శుక్రాచార్యుడు అని పిలువబడ్డాడు. తెల్లటి వజ్రం లాంటి కాంతితో బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత మహాదేవుడైనటువంటి ఆ శంకరుడి యొక్క కాళ్ళ మీద పడి, దేవా, అవ్యాజ కరుణామూర్తివి నువ్వు, అందువలన ఏదో నీ దయ వలన మళ్ళీ నేను బయటపడ్డాను. నువ్వు చెప్పినట్లుగా తపస్సు చేయడం వల్ల నాకు నువ్వు ఇచ్చినటువంటి వరం, ఆ మృత సంజీవని అనేటటువంటి మంత్రోపదేశం చేశావు. ఆ విద్యను, ఆ మంత్రాన్ని మళ్ళీ నువ్వు ఉపసంహరించుకోవద్దు. అది లేకపోతే అది నువ్వు కానీ అది ఉపసంహరించుకుంటే నా బతుకు ఏం కావాలి, నాకు ఇచ్చిన మంత్రాన్ని నిలబెట్టు అని ప్రార్థించాడు. నీకు నేను త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తున్నాను అని మనసా వాచా కర్మణ ఆయన నమస్కరిస్తున్నాను అని అన్నాడు. అంటే అప్పుడు పరమశివుడు అన్నాడు, నాయన, నువ్వంటే నాకు చాలా ఇష్టంరా. ఈ ప్రపంచంలో ఎవరికీ లేనంత మొండితనం నీకున్నది, అంతే స్థాయిలో భక్తి కూడా ఉంది. మంత్రవేత్తవి నువ్వు. ఈ ప్రపంచంలో 7 కోట్ల మంత్రాలున్నాయి, అవన్నీ కూడా నీ అధీనంలో ఉంటాయి. నువ్వు తలచుకుంటే ఎవరికైనా శుభాలను చేకూర్చగలవు. జాతకంలో కానీ శుక్రమహాదశ వచ్చిందా, వాడికి అవక్ర పరాక్రమం సంపద లభిస్తాయి. ఆ శక్తి నీకు ఇస్తున్నాను. గ్రహాలలో నువ్వు ఒక గొప్ప గ్రహాన్ని అయ్యేటటువంటి వరం నీకు ఇస్తున్నాను. మిగతా గ్రహాల వల్ల దోషాలు ఉండొచ్చేమో కానీ శుక్రగ్రహం వల్ల ఎవ్వరికీ వక్రత్వం ఉండదు అనేటటువంటిది, అటువంటి వరాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళు, నీ పేరు మీదుగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించు అనగానే వెంటనే శుక్రుడు కాశీకి వెళ్ళి శుక్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాత నవగ్రహములలో ఒక గ్రహం అయ్యాడు. మనం విష్ణుమూర్తి అవతారాలు చెప్పాలి అంటే 28 అవతారాలని ఒక చోట అంటారు, 22 అని కొందరు, దశావతారాలు, మత్స్యకూర్మ వరాహాది అవతారాలు అని కొందరు, శివునికి ఉండే ఇలా చెప్తూ ఉంటారు విష్ణుమూర్తి గురించి. మరి పరమశివుడికి ఉండే అవతారాలు ఎన్ని అంటే ఏదో 1, 10, 100 కాదు, అనంతములైనటువంటి అవతారాలు పరమశివుడివి. కానీ మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అవతారాలు, ప్రధానమైనటువంటి అవతారాలు 8. చాలా జాగ్రత్తగా గమనించండి. అవి పంచభూతములు, సూర్య చంద్రులు. ఇక్కడికి 7 అయితే ఈ 7ంటిని అనుభవించేటటువంటి జీవులతో కలిపి 8. ఏమాత్రం కష్టం లేదు. నారాయణమూర్తి దశావతారాలు చెప్పమంటే మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భృగురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కల్కి
కొంతమందికి కొంచెం ఆలోచించవలసి వస్తుందేమో ఈ 10 కూడా చెప్పడానికి. కానీ శివుడి యొక్క అవతారాలు అలా ఆలోచించేటటువంటి అవసరం ఏమాత్రం లేకుండా పంచభూతాలు, భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని అని పిలువబడేటటువంటి పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, వీటిని అనుభవించేటటువంటి జీవులు. అష్టమూర్తి శివుడు అంటే ఇది. అష్టమూర్తులతో కూడుకున్నటువంటి వాడు శివుడు. ఆయనకు ప్రధానంగా ఉన్నవి 8 అవతారాలు. ఇవే ఈ 8 అవతారాలే అని భావించినటువంటి శుక్రాచార్యుల వారు ఒక్కొక్క అవతారానికి సంబంధించి ఒక్కొక్క శ్లోకాన్ని అక్కడ పరమశివుడి దగ్గర ఆయనకి ప్రార్థన చేశారు. త్వం పావనే పచి సదాగతిరస్సు పాస్య కస్వాం జనా భువన జీవన జీవతీహ స్తబ్ద ప్రభంజన వివర్ధిత సర్వజంతో సంతోషితా హి కుల సర్వగతన్నమస్తే అన్నాడు. లోకంలో మానవుడు ఏది ఉన్నా లేకపోయినా, అసలు వాయువు లేకపోతే ఉండగలడా? ఎవడైనా మరణించాడు అంటే ఒక్కసారి ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తారు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏమైనా ఉన్నాయా అని. శరీరంలో 5 రకాల వాయువులు ఉంటాయండి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. అవి గనక శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే వాడు ఇక జీవుడు కాదు. జీవ అనేటటువంటి పదార్థానికి అర్థం ప్రాణమును ధరించేవాడు అని. మరి ప్రాణము అనే పదానికి అర్థం ఏమిటి అంటే హృదయంలో ఉండేటటువంటి గాలినే ప్రాణము అంటారు. ఆ స్వరూపంలో ఉన్నావు శివ అన్నాడు. ఉపనిషత్ ఏం చెప్తుందంటే పరమాత్మ అంటే ఎవరు అని అడిగారట. అడిగితే ఎవరి వలన పుడుతూ ఉంటామో, ఎవరి వలన రక్షింపబడుతూ ఉంటామో, ఎవరిలో లయమైపోతామో అటువంటి వాడిని పరమాత్మ అన్నారు. ఎవడు లేకపోతే వీడు లేనే లేడో దాన్ని ఉపాదాన కారణము అని అంటారు. కుండ తయారు కావాలి. కుండ తయారు కావాలంటే దానికి ఎన్నో వస్తువులు, పదార్థములు, వ్యక్తులు, ఇటువంటి కారణములు కావాలి. చక్రం కావాలి, నీళ్లు కావాలి, గాడిద కావాలి. గాడిద ఎందుకయ్యా కుండ తయారు చేయడానికి అంటే అది అడవిలోంచి బంకమ్మను తేవడానికి ఉపయోగపడుతుంది. చక్రాన్ని తిప్పడానికి కర్ర కావాలి, మట్టి కావాలి, కుమ్మరివాడు ఉండాలి. కుమ్మరివాడికి ఒక తండ్రి ఉండాలి. ఏంటో చెప్పేవాడికి వినేవాడు లోకం అన్నట్లు మేము ఏదో వినేస్తున్నాం కదా అని నీ బుద్ధికి తోచింది ఏదో చెప్పేస్తున్నావా? కుమ్మరివాడు ఉండాలన్నావు సరే, కానీ మరి కుమ్మరివాడి తండ్రి ఎందుకయ్యా కుండ తయారు చేయడానికి అంటే కుమ్మరివాడు ఎలా వచ్చాడు? తండ్రి ఉంటేనే కదా వచ్చాడు. మరి అలా అయితే తాత ఉండాలి, తాతకు తండ్రి ముత్తాత ఉండాలి. అలా చెప్పుకుంటూ పోతే అంతం ఎక్కడా? అందుకని శాస్త్రకారులు ఏం చెప్పారంటే మిగతా కారణములు అన్నింటినీ అన్యథా సిద్ధములు అన్నారు. ముత్తాతనో, తాతనో, తండ్రో వీరెవరూ ఉండవలసినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళు లేకపోతే వీడు లేడు. కానీ కుండ తయారు చేసే సమయానికి వాళ్ళంతా ఉండవలసిన అవసరం లేదు. కారణములే అయినప్పటికీ అవి అన్యథా సిద్ధములు. అవి లేకపోయినా ఉత్పత్తి జరుగుతుంది. కానీ కుమ్మరివాడు లేకపోతే మాత్రం కుండ తయారవ్వదు. అందుకని కుమ్మరివాడిని ఇప్పుడు నిమిత్త కారణము అన్నారు. ఇంకొకటి ఉంటుంది చూడండి, కర్ర లేకపోయినా కుండ తయారవుతుంది. ఎవడో నిన్న రాత్రి కర్రని దొంగతనం చేశాడు, లేదా కర్ర విరిగిపోయింది, అప్పుడు చేతులతోటే చక్రాన్ని తిప్పవచ్చు. ఇంకొక ముఖ్య కారణం ఉన్నది. అది ఏమిటి అంటే మన్ను లేనిదే కుండ తయారవ్వదు. ఏది లేకుండా దానికి సంబంధించినటువంటి నిర్మాణం జరగదో దాన్ని ఉపాదాన కారణము అని అంటారు. లోకంలో ఉన్నటువంటి జీవులంతా కూడా ఏ పంచభూతములు ముఖ్య కారణములుగా పాంచభౌతిక శరీరం ధరిస్తారో ఆ పంచభూతములు లేకుండా జీవుల యొక్క ఉత్పత్తే లేదు. అందువల్ల జీవుల శరీరాల్లో పంచభూతాల రూపంలో నీవే ఉంటావు స్వామి అని ప్రార్థన చేశాడు. విశ్వైక పావక నతావక పావకై సశక్తేర్తే అమృతావతామృత దివ్యకార్యం ప్రాణత్యతో జగదహో జగదంతరాత్మం తత్పావక ప్రతిపదం శమదం నమస్తే. ప్రతి పదం, ప్రతి అణువులో అగ్ని రూపాన్ని ధరించినటువంటి వాడివై నీవు శరీరంలో ఉన్నావు స్వామి. పానీయ రూప పరమేశ జగత్పవిత్ర
చిత్రం విచిత్రమను చిత్రకరోషి నూనం విశ్వం పవిత్రమమలంకిల విశ్వనాథ సానావగాహతయే తదతో నతోస్మి. జల రూపంలో నీవే ఉన్నావు స్వామి. ఒకవేళ మానవుడు అన్నం తినకపోయినా బ్రతుకుతాడేమో కానీ నీళ్లు తాగకుండా జీవుడు ఎక్కువ గంటలు బతకలేడు. అందుకని నీళ్ల యొక్క స్వరూపంలో ఉన్నటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను అని ఆకాశ రూపంలో ఉన్నటువంటి ఆకాశరూపం రూప బహిరంతరుత అవకాశ దానాద్వికస్వర మహేశ్వర విశ్వమేతత్ త్వతః సదా నదయ సంవిశస్వ భావాత్ సంకో భవేతి భవతోస్మి తతశ్యాం అని అటువంటి ఆకాశ స్వరూపుడుగా ఉన్నటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని పరమాద్భుతంగా శివుడికి సంబంధించినటువంటి అష్టమూర్తి స్తోత్రం చేశాడు శుక్రాచార్యుల వారు. అంతటి మహాత్ముడు, మహామంత్రవేత్త. ఈయన అనుగ్రహం ఉంటే చాలు సకల సంపదలు లభిస్తాయి. ఎవరి జాతకంలోనైనా శుక్రమహాదశ ప్రారంభం అయ్యిందా ఇంకా వాడిని పట్టలేరు. అంతటి ఐశ్వర్యవంతుడవుతాడు. ఈ శుక్రుడికి నమస్కరించవయ్యా అని ఈ విష్ణుదూతలైనటువంటి పుణ్యశీలుడు సుశీలుడు చెప్పారు. ఇప్పటిదాకా వాళ్ళు ఫలానా వాడికి నమస్కారం చేయమని చెప్పలేదు. ఒక్క శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు నమస్కరించమన్నారు. నమస్కరించవయ్యా అనగానే శివశర్మ 2 చేతులు పైకెత్తి జోడించి శుక్రాచార్యుల వారికి నమస్కరించాడు. ఇప్పటి వరకు ఇన్ని గ్రహాలు వచ్చాయి. ఈ గ్రహములలో ఎవరికీ కూడా నమస్కరించమని పుణ్యశీలుడు సుశీలుడు చెప్పలేదు. ఇప్పుడు శుక్రుడికి మాత్రం నమస్కరించమన్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? మంత్రవేత్తకి నమస్కారం చేయవలసిందే. మంత్రశక్తి అన్ని శక్తులలోనూ గొప్పదైనటువంటి శక్తి. విశ్వేశ్వరుడికి దక్షిణ భాగంలో ఈ శుక్రేశ్వర లింగం ప్రతిష్ఠించబడి ఉన్నది. అన్నపూర్ణ ప్రసాద వితరణం అంటే ఉచిత భోజన అన్న సమారాధనకు ఒక చిన్న సందు నుంచి వెళతాం కదా, ఆ సందు ప్రారంభానికి పక్కనే ఈ శుక్రబావి శుక్రేశ్వర లింగము మనం దర్శించవచ్చు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలారా. రేపటి కథాభాగం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.